చేస్తున్నారండి? ఏయ్, నువ్వేంటి ఇక్కడికి మళ్ళీ వచ్చావు? అలా అడుగుతారేంటండి? నేను మీ భార్యని. ఈ గదిలో మీతో పాటు ఉండాల్సింది నేనే కదండి. ఏయ్, ఏంటి మళ్ళీ కొత్త డ్రామాలు? నీతో నాకు ఎటువంటి సంబంధం లేదని చాలా క్లియర్గా చెప్పా కూడా మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏవండి, మీరు క్లియర్గానే చెప్పారు, అది నాకు అర్థమైందండి. కానీ నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఉండలేనండి. ఈ 2 రోజులు మీకు దూరంగా ఉంటేనే నా ప్రాణాలు పోయినంత కష్టంగా అనిపించిందండి. ముందు నువ్వు బయటికి పో. ముందు నువ్వు బయటకు వెళ్ళు. నన్ను క్షమించండి, నన్ను ఏయ్, క్షమించండి. వదులు. నేను తెలియక చేసిన తప్పుల్ని వదులు. దయచేసి క్షమించండి. వదులు. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు పొరపాటును కూడా తప్పు చేయను. ప్రామిస్ అండి. ఏయ్, చెప్తుంటే నీ కాదా? నువ్వు కాళ్ళు పట్టుకున్నా అరచి గోలె పెట్టినా సరే నీ తప్పు నేను క్షమించే ప్రసక్తే లేదు. అయినా నేను విడాకుల పత్రాలు సంతకం చేయమని పంపిస్తే నువ్వు తిరిగి రావడమేంటి? వేషాలు వేస్తున్నావా? అయ్యో రామా, నేను మీ ముందు వేషాలు వేయగలనా? చెప్పండి. నేను మీకు విడాకులు ఇవ్వదల తెగ అప్పచెప్తున్నావు. ఈ వీధి నాటకాలు వింత వేషాలు చాలించు. బయలుదేరిక్కడి నుంచి. పెళ్ళయి 10 రోజులు కాకుండానే ఇలా మనం వేరువేరుగా ఉంటే కుటుంబ పరువు పోతుందండి. అది నేను తట్టుకోలేనండి. ఏయ్, నీతో కాపురం నా వల్ల కాదని నీతో ఎప్పుడో చెప్పాను కదా. అయినా వెళ్ళిపోయిన దానివి మళ్ళీ తిరిగొస్తే నేను చేస్తానని కూడా చెప్పాను. అయినా వచ్చావంటే ఏంటి నీ ఉద్దేశం? నన్ను చావమనేనా? ఏవండి, ఏంటా మాటలు? మీరెప్పటికీ బాగుండాలండి. అలాగని నేను మీకు దూరమై ఉండలేను. మీతో కలిసి బతకలేని మరుక్షణం నేను చచ్చిపోతాను. ఆ నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాను.